రైట్ పెట్టాలి లెఫ్ట్ పెట్టాలన్నా మీకు? రెగ్యులర్‌గా అందరూ మనకు రైట్ హ్యాండే కదండీ! అందుకే మీకు లెఫ్ట్ పెట్టాలంటే లేదు. లేదు. మార్చుకోవచ్చు. అంటే మీకు మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చా? ఆ! ఓకే. మీకు ఏదో మాన్యువల్లీ ఓపెన్ చేసి మార్చుకోవచ్చు. ఆ! మీకు రైట్ కావాలంటే రైట్ మార్చుకోవచ్చు, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ మార్చుకోవచ్చు. ఆ! నేను ఓపెన్ చేశారు మీరు? మొన్న లాస్ట్ టైమ్ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేశారా? అది ఓన్లీ హ్యాండ్‌లో ఒకటి పెట్టి ఆ! మనం ఇది ఓపెన్ చేయలేదు. ఏదైతే మీ కవర్ ఉన్నదో ఆ! అది ఓపెన్ చేయకముందు హ్యాండ్ ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసి తర్వాత కవర్ ఓపెన్ చేస్తే అందులోనే మనకి గ్రాస్ కటింగ్ చేసిన థ్రెడ్ ఇంకా అర్థం కాక యాస్టీజ్‌గా అలా నీట్‌గా తీశారనుకో మీకు ఆ వీడియో పంపిస్తాను. ఇప్పుడు డౌట్ అయినా మీరు చేసుకోవచ్చు మాన్యువల్‌గా. ఇప్పుడు పిక్ చేసినప్పుడు నీట్‌గా తీసుకోండి. దీనికి వచ్చే మైనస్లు ప్లస్ ఏమి కంప్లీట్లు ఏమవుతాయి అన్నీ చెప్తాను. మాన్యువల్‌గా చేసుకోవచ్చు. అవసరం రాకుండా. మరీ ఇంజిన్ కంప్లీట్ అయితే మీరు చేసేది ఏం లేదు. నేను చేసేదే. ఇలాంటి చిన్న చిన్న కంప్లీట్లు అయితే మీరు చేసుకోవచ్చు. అదే బేసిక్ నీడ్ మినిమం ఉండాలండి. బేసిక్ చెప్తాను. కవర్స్ ఇచ్చేస్తున్నాయి. అంతే. మీరు ఏదైనా మార్చుకోవచ్చు. కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్విచ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఇది కిందకు వస్తుంది. ఇలా వస్తుంది. ఇది కిందకు వచ్చేది ఆన్ ఆఫ్ అనమాట. ఇది రెడ్ కలర్ ఆన్ ఆఫ్ ఇది కిందకు వచ్చేస్తుంది. సో ఇదే బెటర్ మీకు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా పెట్టుకున్నాం. ఇవి ఎల్ఐన్కి కూడా లేదండి. ఇప్పేటప్పుడు జాగ్రత్త అండి. ఇవి మరీ మీరు ఎక్కువ టైట్ చేసినా సరే తక్కువ విరిగిపోతాయి. చాలా స్మూత్గా ఉంటుంది. విరిగిపోయినంత మీరు చేసేది ఏం లేదు. బాడీ మొత్తం పోయినట్టు. ఆపోజిట్లో టైట్ చేసుకోవాలి. ఇలా ఉండి వాటి అయితే ఇలా ఇది చేస్తే ఇది టైట్ చేయాలి. ఇది చేసిన తర్వాత ఇది టైట్ చేయాలి. అలా ఆపోజిట్లో తీసుకోవాలి. లేకపోతే ఇది అప్ డౌన్ అయిపోతుంది. ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తెలుసు కదండి, ప్రొటెక్షన్ ప్రొడక్షన్ అది కటింగ్ అయినప్పుడు మన మీద తొలగకుండా ఆపుతుంది. అంటే మరీ అంత ఎక్కువ ఏం కాదు, ఇలా ఆపుతుందండి. ఏదైతే మెయిన్ ఫోర్స్ బయట తుల్లేది అది ఆపుతుంది. దాన్ని ఆపుతుంది. కొంచెం జూమ్ చేసి తీసుకోండి. ఇది ఎక్కడైనా ఇంకా ఎదర పెట్టుకోవచ్చు, వెనక్కి బ్యాక్ ఎక్కడైనా.
నేను టైట్ చేసుకున్నాను. హలో భయ్ షాప్ ఉన్నాడా? ఇప్పుడు కొంచెం జూమ్ చేసి తీసుకుంది వీడియో. నేను చెప్తాను బ్లేడ్ ఎలా పెట్టాలో చెప్తాను. ఇక్కడ చేసుకుంటాను. మీకు ఇది కనిపించాలి. ఇది ఇది ఆపోజిట్లో బిగించాలి. మనం మామూలు టైట్ చేసేటప్పుడు ఇలా టైట్ చేస్తాం. దీనికి అలా కాదు, రివర్స్ యాంటీ క్లాక్లో టైట్ చేయాలి. ఇది లాక్ కంపల్సరీ లాక్ చేసి టైట్ చేయాలి. ఇక్కడ లాక్ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ ఎల్ఎంకి ఓన్లీ లాక్కే, దీనికి ఏం యూజ్ అవుతుంది, ఇదే యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ లాక్కే యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ ఓల్ ఉంది, లోపల ఈ షాఫ్ట్ కూడా ఓల్ ఉంటుంది. ఇక్కడ ఓల్ చూసుకో. లోపల ఇన్సైడ్ సాఫ్ట్ హోల్ కనెక్ట్ చేయడం, మ్యాచింగ్ చేసుకుని కనెక్ట్ చేస్తే ఇది తిరగదు. లేకపోతే ఈ బోల్ట్ తిప్పితే మొత్తం అంతా సాఫ్ట్ అంతా తిరుగుతుంది. దానికి మ్యాచింగ్ చేసి దాన్ని ఏం చేస్తే ఇది ఉందా లాక్ అవుతుంది. అది అయినప్పుడు ఇది ఒకటే తిరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది నీకు లాక్. ఇప్పుడు చూడు లాక్ ఎలా ఉంది. ఇలా దీనికి లాక్ అయితే ఇది ఓన్లీ ఇదే తిరుగుద్ది. లాక్ అవ్వకపోయింది అనుకో మొత్తం సెట్ మొత్తం తిరిగి అంతా తిరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే దీనికి ఇలా బ్లేడ్ వేసుకోవచ్చు. అదే దీనికి తిమ్మర్ వస్తుంది వైర్ది వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా ఉంటుండగా దాన్ని డైరెక్ట్ గ్యాంటీ వాక్లో బిగించుకోవాలి. ఇది ఇలా ఉంటుంది. ఇది మరి ఇంకా రాదు, దీని అవసరం ఉండదు. ఓన్లీ బ్లేడ్ యూజ్ చేస్తేనే దీని అవసరం ఉంటుంది. యాంటీ క్లాక్లో హెడ్ తిమ్మర్ వాడితే డైరెక్ట్ దానికి ఒక ఓల్ వస్తుంది, టీత్తో ఓల్ వస్తుంది. దాన్ని పెట్టేసి యాంటీలో తిప్పేసి టైట్ చేసేసి మీరు వాడేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత సేమ్ లాక్ అయితే ఏదైతే ఉందో లాక్ అయితే కన్ఫర్మ్ చేయాలి. అది హెడ్ తిమ్మర్ పెట్టినా ఇది పెట్టినా లాక్ చేయాలి. దీనికైతే ఇది ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఈ సిట్టింగ్లో కూర్చోవాలి. సో ఈ సాఫ్ట్ కనిపిస్తుందా, అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని పైన లాక్ వేసి తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలి. యాంటీ క్లాక్ బెల్ట్ ఇది. ఇక్కడ లాక్ అవుతుంది. చూపిస్తున్నా బయట చేసేటప్పుడు. ఇంజనీర్ వేసుకోవాలి. ఎక్కువ పడుతుంది, 90 ml పడుతుంది. సో మీరు ఇంజనీర్ వేసేటప్పుడు మిషన్ అనేది సమానంగా పెట్టుకోవాలి.
పెట్టుకొని వేస్తే వెళ్ళిపోతుంది. లేకపోతే మీరు ఈ డబ్బా అంత వేసినా బయట వస్తుంది. అంటే సామాన్యంగా పెట్టకపోతే ఆ ఇంజిన్ ఆయిల్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎడ్లోకి వెళ్ళిపోతుంది. ఎడ్లోకి వెళ్ళిన తర్వాత మరి ఇంకా మీకు ఈ రోగు లాగినా రాదు, మిషన్ స్టార్ట్ అవ్వదు. సో అది చూసుకోండి, సామాన్యం చేసుకొని వేసుకోవాలా. ఏదైతే లాస్ట్ థ్రెడ్ ఉందా దీనికి తగిలే ఆనుకునేలా ఉండాలి ఇంజిన్ ఆయిల్, బయటికి ఆనుకునేలా కనిపిస్తే అక్కడ ఆపేసండి. గల్ల ఏమన్నా అటు మొక్కలు ఫోల్డ్ చేసి చేస్తాం. మీరు ఇంజిన్ ఆయిల్ వాడేటప్పుడు ఈ గ్రేడ్ అనేది గుర్తుపెట్టుకోండి. గ్రేడు ఇది 10W30 ఇదే గ్రేడ్ వాడాలి దీనికి. మీరు 15W 20W గ్రేడ్ వాడితే ఇది మిషన్ అంతా పనిచేయదు. అంటే దీనికి పలాసదనం ఉండాలి, చూసుకోండి. అదే డబ్బా అదో బ్యాక్ సైడ్ ఉన్నది మీకు అది ఫోల్డ్ చేస్తాం. పర్లేక దీని మీద పైన కవర్ పెట్టండి. ఇది ఎక్కడ వాడుతుందండి? ఇది మొత్తం ఎన్ఐడి ఇవన్నీ మన ఈ సరౌండ్ సబ్ 1 ఏరియాస్లో నాకు వర్క్ మీకు చూపించి వెళ్ళిపోతారా? చూద్దాం, ఏమండి చూపించాలి కదమ్మా. అది చూపించేసి మీరు వెళ్ళిపోతారా సార్? మీరే ఇప్పుడు చిన్న దీంతో వచ్చేది ఏదైతే ఉంటుందో ఇదే, ఇంతే ఇలా వస్తుంది సెట్ అంతే. కంపెనీ వాడు ఇచ్చేది ఇదే, మీరు ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకున్నట్టు అదే నేను షాప్ లో డెలివరీ తీసుకున్నప్పుడు అడిగాను, ఏం సార్ మనకి ఐడియా ఉంది కదా గ్లాస్ కటింగ్, మామూలు చైనా మిషన్ మేము బోర్డు చాలా ఇచ్చాయండి, గ్లాస్ కటింగ్ వస్తాయి, బాండ్లతో రావచ్చు సార్, అది సపరేట్గా కొనుక్కోవాలని చెప్పారు. మీరు భాస్కర్ గారికి మీరు చెప్పండి సార్. అదే మీటర్ ఈ వైర్ కొని ఒక కట్ట తెచ్చి ఇచ్చేస్తాం, 50 మీటర్ బండ్లు ప్లస్ ఈ యాక్సెస్ కొని ఇచ్చేస్తాం, మీరు కట్ చేసి మీరు వాడుకుంటున్నారు. అలో కొండలు దొరికితే కదండి ఇవి. తీసేది సార్ కవర్లో. దాంతోపాటు బాక్సులుగా చెప్పిన వైరు, ఈ ఇంజిన్ ఆయిల్ డబ్బాలు. సరే ఇది ఎక్కడ అల్లకొండలో దొరికితే ఆయిల్ ఇలాంటి ఆయిల్ డబ్బాలు ఒక 4 తెచ్చుకోవాలి అనుకోండి, మీకు 2-3 years వరకు హెడ్ఏక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి 5 hours మార్చాలి. 10 hours 10 hours 10 to 20 hours మధ్యలో మార్చుకోవాలి. అంటే 2 hours లో చేసినట్టు 10 days 15 days వరకు ఎప్పుడో మార్చి 1 month అలవాటు. ఇది చోక్, ఇది లోడ్ ఇది చోక్, ఇది చూసుకోండి సరే సార్, చూసుకోండి దగ్గర చూసుకోండి. ఇది చోక్ అనమాట. అంటే ఒకళ్ళు స్టార్ట్ అవ్వకపోతే మనం పైకి పెట్టి స్టార్ట్ చేసుకుంటాం. మరీ స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ చిన్న బెలూన్ ఉంటుంది, ఇక్కడ చూసారా బెలూన్, ఇది వైట్ ఉంది, అందులో పెట్రోల్ ఉండాలి. అందులో పెట్రోల్ వచ్చేసి స్టార్ట్ అవ్వలేదంటే దాన్ని 3 టైం పుష్ చేస్తే ఆ పెట్రోల్ అనేది మిషన్ పంప్ అవుతుంది. అంటే పుషింగ్ మొత్తం లోపల ఇంజిన్ అంతా సర్దుకోవాలి. కెపాసిటీ దేంట్లో సార్ 0.6
600 ml. ఎంతసేపు వస్తుందండి ఇది వర్కింగ్ ఒకసారి పెట్రోల్ వస్తే? 1 అవర్ పైన వచ్చేసి లోపల పెట్టుకుని పైకి పెడితే ఆన్ ఇది అది మనం ఆన్ పెట్టాం. సరే కొంచెం పక్కన పక్కన ఇది నొక్కాలి. ఇది నొక్కి ఇది నొక్కి ఆపేస్తాను. ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళి చెక్ చేసి వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోండి, నేను నా కీపింగ్ వచ్చిన ఆఫీస్ మరి ఇది ఎట్లా చెక్ చేయాలి ఫీల్డ్ చెక్ సైన్ ఆపేసాను.